పెదపూడి విజయ్ కుమార్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నిన్న మధ్యాహ్నం తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాపం గాఢ నిద్రలో ఉన్న ఎంపీ నందిగం సురేష్ గారికి ఒక ఫోన్ కాల్ రావడం, ఆయన తన నిద్రముఖం కడుక్కొని హుటాహుటిన ఒక ప్రెస్ మీట్కి హాజరవడం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా చదివేసి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా హడావుడిగా త్వరగా జరిగిపోయాయి. ఆ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా దూషించాలి, తిట్టించాలి, వ్యక్తిగతంగా విమర్శలు చేయించాలి. నిన్న నందిగం సురేష్ గారు పెట్టిన ప్రెస్ మీట్కి ప్రధాన భూమిక తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారు పంపించిన స్క్రిప్టు. ఒక దళిత ఎంపీ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి ఒక రెండు కులాల మధ్య విచ్ఛిన్నతని తీసుకొచ్చే క్రమం, రాజకీయ కుట్రలు రేకొట్టేసేటువంటి ఈ నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. గతం నుంచి చూస్తూ ఉన్నాం. ఇది ఆ టౌన్లో ముక్కగానే జనసేన పార్టీ తరఫున భావిస్తూ ఉన్నాం. గౌరవ ఎంపీ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వీధి రౌడీ అని, ఆయన ఆకు రౌడీ అని, అంటే ఏవైతే వారిలో నిగూఢంగా ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఎంపీ గారిలో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ ఆయన చాలా దీర్ఘంగా ఒక 20 నిమిషాల పాటు మాట్లాడి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? వారాహి విజయయాత్రలో భాగంగా మీ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది, 2019 ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు విఫలమయ్యారు, యువతకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో విఫలమయ్యారు, రైతులకి ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ తర్వాత మీరు ఇస్తారన్నటువంటి అన్ని విషయాల్లో మీరు ఫెయిల్ అయ్యారు, ప్రజలు ఏ ఒక్క వర్గం కూడా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆపేశారు, మహిళలకు రక్షణ లేదు, రైతు కూలీలు సంక్షేమం బాగలేదు, ఇవన్నీ గురించి ఆయన ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆయన మీకు వీధి రౌడీలా మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రిందట మన గౌరవ ఎంపీ గారు ఇవన్నీ ఈ సన్నాయి నొక్కులని నొక్కుతున్న ఎంపీ గారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఒక ఛానల్లో జరుగుతున్న మీడియా సమావేశంలో సాక్షాత్తు మా పార్టీ జనరల్ సెక్రటరీని తంతే గుండెలు పగులుతాయి అన్నాడు ఆయన. తంతే గుండెలు పగులుతాయి, ఇది గౌరవప్రదమైన రాజకీయ నాయకులు వాడే భాషట. ఏంటి తంతే గుండెలు పగులుతాయి అనే మాట. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? చాలా గౌరవంగా మర్యాదగా ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది, చూసుకోండి. ఎక్కడైనా పరుషమైన భాష వాడారు? నేను ప్రజా సమస్యల మీద నేను ప్రశ్నిస్తూ ఉంటే మీరు నా వ్యక్తిగత జీవితం జోలికి ఎందుకు వస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిలతో ఏమి సంబంధం ప్రజా సమస్యలకి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తుంటే అది వాళ్ళకి పాపం ఇబ్బంది కలిగించింది. రీసెంట్గా భీమవరంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కదా జగన్ రెడ్డి గారు, మీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి గజగజ వణికిపోయారు. ఏముందో ఏం బయట పెడతాడో, ఏమి గందరగోళం అయిద్దని భయపడి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గం! ప్రజా సమస్యల మీద ప్రశ్నించినప్పుడు నీకు చేత అయితే, నువ్వు నిజంగా ప్రజల అభివృద్ధి కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి అయితే నువ్వు సరైన సమాధానం చెప్పాలి. చెప్పకుండా వ్యక్తిగతంగా అమ్మఒడి కోసం నువ్వు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా స్కూల్ పిల్లలు వచ్చిన ఒక కార్యక్రమంలో నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి బీయింగ్ ఏ లీడర్ ఆఫ్ ద స్టేట్ నువ్వు ఒక మోడల్గా వాళ్ళకి నువ్వు ఏదైనా మంచి విషయాలు బోధించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళిళ్ళు, 3 పిల్లలు, ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాన్ని దిగదార్చి ఇలా ఎంపీల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఎంపీ గారు ఈయన మాట్లాడే భాష, ఈయన వ్యవహార శైలి, తాడేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఈయన చేసిన అరాచకాలు, ఇతనా వీధి రౌడీ పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, నాకు గడ్డం ఉంది, నేను బెదిరిస్తాను, నేను కళ్ళెర్ర చేస్తాను,
పవన్ కళ్యాణ్ జాగ్రత్త ఉండని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంపీ అయితే ఎవడు భయపడ్డా ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు? ఎంపీగా ఉండే ఆ బజార్ భాష ఏంటి? ఛాలెంజ్లు వేసడం ఏంటి? నీకు చేతనైతే చర్చకి రా. ఈయన అంటాడు పవన్ కళ్యాణ్ గారిని అంట, పవన్ కళ్యాణ్ గారు నువ్వు రా, మనిద్దరం మాట్లాడుకుందాం, నేను భలే మాట్లాడతాను, నేను మాట్లాడిన తర్వాత నువ్వు చెవులు మూసుకొని వెళ్తా అంటే ఏంటి ఆయన మాట్లాడేది? తంతే గుండెలు పగులుతాయి. అది మాట్లాడడానికి ఏమైనా టాలెంట్ కావాలా? ప్రత్యేకంగా ఏమైనా డిగ్రీలు చేసి రావాలా? మంత్రి గారిని ఒకటి అడుగుతున్నా, తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా బూతులు వస్తాయి. తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కడికి బూతులు వస్తాయి. అది ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది ఆ వ్యక్తి యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారం మీ వైసీపీలో ఉన్న ఏ ఒక్కడికి కూడా లేదు. అది ఆల్రెడీ నిరూపితమైంది. నేను కూడా అంటా ఈరోజు మీడియా ముఖంగా, తంతే లివర్ స్థితికి పోయిద్దంట. దానికి ఏం కావాలి? తంతే కిడ్నీలు ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి వెళ్తాయి అని చెప్తా. దానికి ఇంకా ఏదైనా డిగ్రీలు చేసి రావాలా? బుర్రా సోయలో ఉండి ఎంపీని నేను ఒక గౌరవప్రదమైన పార్లమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నా అని చెప్పి స్పృహలో ఉండి మాట్లాడితే ఆయన గౌరవం నిలబడిదని చెప్పి ఆయనకి హితవు పలుకుతా ఉన్నా. తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కరికి బూతులు వస్తాయి. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్రహ్మాండంగా బూతులు మాడగలుగుతారు. నువ్వు ఒక్కడో నేను మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ చెవులు మూసుకొని వెళ్తాడు. కొద్దిగా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని నువ్వు ఎంపీవి ఆ స్పృహలోకి రా. ఇంకా అరటి తోటలు తగలబెట్టిన కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన కేసులు ఆ రోజుల్లో ఉండొద్దు. నువ్వు ఎంపీ అయ్యావు, 4 ఏళ్ళు గడిచిపోయింది, మీరేం పీకలా, చాలు. మీరు ఇంటికి వెళ్ళే టైం కూడా దగ్గర పడింది. ఇంకా పులుపు సాగకపోతే ఎట్లా? బాపట్లలో ఎంపీ అండి ఈయన, మీడియా ముఖంగా అడుగుతున్నా. బాపట్లలో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఎంపీ గారు మళ్ళీ ఈసారి మీరు బాపట్లో పోటీ చేసే దమ్ముందా? రా, ఎంపీగా బాపట్లో పోటీ చేయి. పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేసేయడం కాదు, నువ్వు రా. బాపట్లో నీ పార్టీ నుంచి నువ్వు ఎంపీగా పోటీ చేయి. బూతులు తిడుతున్నారా? చీ కొడుతున్నారు నిన్ను బాపట్ల పార్లమెంట్లో. పుట్టినరోజులకి పెద్దమని ఫంక్షన్లు తప్పిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కనపడ్డండి. ఈయన కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఈ నీతులు చెప్తాడు. మేము రాజకీయాలు నేర్చుకోవాలంట. మా రాజకీయాలు ఎట్లా చేసుకోవాలనో, మేము ఎన్ని సీట్లో పోటీ చేయాలనో, 175లో చేస్తావా, 17లో చేస్తావా, అసలు చేయకుండా ఖాళీగా ఉంటా, మా ఇష్టమా? నువ్వెవడివి? నీదేంది? నువ్వు వైసీపీ, అసలు నీకు టికెట్ వస్తలేదు, ముందు అది చూసుకో. టికెట్ ఇస్తే పోటీ చేస్తే గెలుస్తావో లేదు, నువ్వు అది చూసుకో. మాకు నీతులు చెప్పడం మానేసి ముందు పోయి జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అడుగు. నువ్వు దళితుడివేగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వాడుకొని ఎంపీ అయ్యావుగా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అన్న జగన్ అన్న నీకు కొద్దిగా బుద్ధి ఉందా? దళితులకు ఇచ్చిన 27 సంక్షేమ పథకాలు ఆపేసి మా వాళ్ళు ఎట్లా బతకాలన్నా? మా దళిత యువతకి స్వయం ఉపాధి ఏదన్నా? 65,000 టీచర్ పోలీసు ఉద్యోగాలు ఉంటే ఏ అన్నా? మాకు ఒక 20,000 ఉద్యోగాలు వచ్చాయన్న మా ఎస్సీ పిల్లలకి. 30,000 డిఎస్సీ ఉద్యోగాలు ఏమైపోయినాయన్నా? మాకు ఒక 10,000 ఎస్సీ పిల్లలకి 10,000 టీచర్ ఉద్యోగాలు వచ్చాయన్నా? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యా నిధి తీసుకెళ్ళి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చుకున్నావు కదన్నా. జగనన్న, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దేంట్లో గొప్పడు అన్నా? ఏందన్నా ఇది జగనన్న అని మంత్రి గారిని, ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఎంపీ గారు అడిగే దమ్ముందా? ఇవన్నీ లేకుండా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? నీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి ప్రశ్నిస్తుంటే అంత ఉలికెందుకు? వారాయాత్ర పట్టుమని 10 బహిరంగ సభలు జరగలేదండి. పట్టుమని 10 బహిరంగ సభలు జరగలేదు. అప్పుడే భయం పుట్టి వచ్చేసుకో, వణికిపోతూ ఉన్నారు. మీడియా సమావేశాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. మీకు నిజంగా దమ్ముంటే, మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే, సంక్షేమాన్ని విపరీతంగా చేసామని చెప్పి మీకు నమ్మకం ఉంటే సైలెంట్కి వెళ్ళండి. ఎలక్షన్స్కి గెలుస్తారు కదా, మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయండి. కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ శంకరగిరి మాన్యాలకు వెళ్ళాలో, టికెట్ రాకపోతే రేపు మీ గతేంది? చీ కొడుతున్నారు మీరున్న ప్రాంతాల్లో. గెలిచింది బాపట్లో, ఉండే తాడేపల్లిలో. సిగ్గుండొద్దా కొద్దిగానా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పొచ్చు నువ్వు బాపట్లో చేసిన పని ఒక్కట్లేదు. నువ్వు ఈ మీడియా ముందుకు వచ్చి నేను ఎంపీని, నేను ఎట్టైనా మాట్లాడతాను, ఎడబడితే అటు మాట్లాడితే చెప్పు దీవం కొడతారు. నువ్వు ఎంపీ అయితే ప్రతి ఒక్కదానికి, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ప్రతి ఒక్కదానికి పరిమితులు ఉంటాయి.
పరిధులు ఉంటాయి, వాటికి కట్టుబడి పనిచేయాలి. ఒక పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు కాదు, మన ఇద్దరం మాట్లాడుకున్నారా, నువ్వు మాట్లాడే బూతులు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నారా, నీకెంత తెలుగు భాష వచ్చో నాకు అంతకంటే బాగొచ్చు, నేను కూడా తెలుగు లిటరేచర్ చదువుకొని వచ్చా, తిట్టుకున్నావురా, ఎవడు చెవులు మూసుకొని వెళ్తాడో చూసుకుందాం. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మీడియా ఉంది కదా, ప్రచారం చేయడానికి సాక్షి ఛానల్ ఉంది కదా, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుంచి స్క్రిప్ట్ వస్తుంది కదా, నిద్ర మొక్కలతో వెళ్ళి ప్రెస్ మీట్ పెడదాం. ఒక అవకాశం వచ్చింది, ఎంపీ అయ్యావు, రాజకీయాలు నేర్చుకో, మంచి నాయకుడిగా ఎదుగు, మంచి పేరు తెచ్చుకో, ఒక దళితుడిగా నీకు హితో చెప్తా ఉన్నా. అంతే తప్పిస్తే పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మరొక్కసారి మాట్లాడితే గతంలో కూడా అసంబద్ధమైన వ్యాఖ్యానాలు చేసే పవన్ కళ్యాణ్ గారి గురించి, సర్లే తెలుసో తెలియదు, నేను మొన్న వచ్చేళ్ళే రాజకీయాల్లో పాపం తెలియదు పశువుడు అని చెప్పి వదిలేసాం. ఇక వదిలేది లేదు. ఎందుకంటే పరిధి దాటి మాట్లాడుతున్నావు.